హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 40 మీ అందరు స్వాగతం. సో డేట్ వచ్చేసి జూలై 24, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి గూగుల్ నుంచి అయితే గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అయితే రాబోతుంది. సో గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ రాబోతుందని అందరికి తెలిసిందే. సో ఈ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసి గూగుల్ వాళ్ళు అయితే ఇప్పుడు ఈ ఈవెంట్కి అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఈ పిక్సెల్ 11 సిరీస్ వేరియంట్స్, కలర్ వేరియంట్స్ కానీ, ఫోన్ వేరియంట్స్ కానీ, అండ్ దీని స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ అయితే మనకి August 12th ఈవెంట్ రోజు అయితే లాంచ్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించిన కొన్ని రూమర్స్ అండ్ లీక్స్ అయితే కొన్ని బయటకు వచ్చినాయి. సో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసి మనకి మొత్తం ఫోర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ ప్రో ఫోల్డ్ అండ్ పిక్సెల్ ప్రో ఎక్సెల్. సో ఈ మొత్తం 4 వేరియంట్స్లో అయితే మనకి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసి మనకైతే బేసిక్ వేరియంట్ ఇదివరకు అయితే ప్రీవియస్ జనరేషన్ వరకు పిక్సెల్ 10 సిరీస్ వరకు అయితే మనకి బేసిక్ వేరియంట్ 128 GB స్టోరేజ్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ పిక్సెల్ 11 సిరీస్ నుంచి మనకి ఏం చేస్తున్నారంటే బేసిక్ వేరియంట్ వచ్చేసి 256 GB స్టోరేజ్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన కొన్ని ప్రైజెస్ కూడా లీక్ అయినాయి. అండ్ ఈ పిక్సెల్ 11 స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $900 నుంచి, అండ్ ప్రో ఫోల్డ్ వరకు అయితే మనకి $1,800 వరకు అయితే ప్రైస్ పడచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఈ పిక్సెల్ 11 వేరియంట్ వచ్చేసి మనకైతే ప్రీవియస్ వరకు అయితే మనకైతే మోడెమ్ ప్రీవియస్ వరకు అయితే మనకి టెన్సర్ G5 చిప్ సెట్ అయితే వాడారు. ఇప్పుడు ఈ పిక్సెల్ 11 సిరీస్లో వచ్చేసి మనకి టెన్సర్ G6 చిప్ సెట్తో వాడుతున్నారు. అండ్ వీళ్ళ ఫోన్లో అయితే శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ నుంచి అయితే మూవ్ అయ్యి ఇప్పుడైతే మీడియాటెక్ మోడెమ్ M90 ప్రాసెసర్ అయితే వస్తున్నారు. సో ఈ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసి మనకి దీనికి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇన్ డీటెయిల్గా అయితే ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి లైట్ అనే కంపెనీ అయితే ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో లైట్ అనేది వచ్చేసి ఒక హార్డ్వేర్ స్టార్టప్ కంపెనీ అనమాట. సో వీళ్ళైతే డిస్ట్రాక్షన్ ఫ్రీ మొబైల్స్ అయితే తయారు చేస్తారు. సో ఈ లైట్ వాళ్ళు వచ్చేసి ఒక డిస్ట్రాక్షన్ ఫ్రీ మొబైల్ అయితే తయారు చేసేది. దాని పేరు వచ్చేసి లైట్ ఫ్లిప్. ఈ లైట్ ఫ్లిప్ వచ్చేసి ఎలా యూజ్ చేసుకుంటారంటే ఇదైతే నార్మల్ బటన్స్ ఫోన్ లాగా, అండ్ మీరు కాల్స్కి కానీ మెసేజింగ్ కానీ వీటికైతే వాడుకోవచ్చు. సో లైట్ ఫ్లిప్ వచ్చేసి మనకి స్క్రీన్ డిస్ప్లే వచ్చేసి 2.8 OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది. దీనిలో అయితే మనకి మొత్తం 6 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. సో ఒకటి వచ్చేసి నేవీ రెడ్, ఇంకోటి వచ్చేసి ఎల్లో, ఇంకోటి వచ్చేసి మనకి బ్లాక్, ఇంకోటి వచ్చేసి డిఫరెంట్ వేరియంట్ కలర్స్లో అయితే రాబోతున్నాయి. సో ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇందులో రెడ్ కలర్. సో ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి లైట్ ఫ్లిప్ ఫోన్లో అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి 1800 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇందులో అయితే లానోవర్డ్ లూప్ అయితే ఉండిద్ది. సో మీరైతే ఆడియో, స్టీరియో స్పీకర్స్ ఇవైతే మీకు సౌండ్ క్వాలిటీ అయితే బాగా వస్తుంది. సో ఇందులో అయితే మీరు USB 2.0 పోర్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో అయితే ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. మీ ఫోన్ మ్యూజిక్ కానీ ఇవన్నీ వినొచ్చు. సో ఈ లైట్ ఫ్లిప్ వచ్చేసి మనకైతే హార్డ్వేర్ స్టార్టప్ ఉంది. సో వీళ్ళైతే ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. సో ఈ ఫోన్లో అయితే మీరు నార్మల్ ఫోన్ యూజ్ చేసినట్టయితే ఇందులో యూజ్ చేయలేరు. సో ఇదైతే నార్మల్ ఆడియోకి కానీ, మెసేజింగ్ కానీ, కాల్స్కి కానీ వీటికైతే బాగా యూజ్ అవుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ $23 అయితే పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి OnePlus నుంచి అయితే ఇంకో N సిరీస్ వేరియంట్ అయితే రాబోతుంది. సో లాస్ట్ టైం చూసుకుంటే మనకి OnePlus వాళ్ళు వచ్చేసి N6 అనే ఫోన్ అయితే బాగా టీచ్ చేశారు. సో ఇప్పుడు OnePlus వాళ్ళు అయితే అఫీషియల్గా ఇంకో N సిరీస్ అయితే వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ మన ఇండియాలో మాత్రమే. సో N సిరీస్ వేరియంట్ వచ్చేసి మనకైతే ఇది July 31st అయితే లాంచ్ అవ్వచ్చు. సో N సిరీస్ వేరియంట్ వచ్చేసి మనకి OnePlus వాళ్ళు అయితే N6X అనే వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది వచ్చేసి మెయిన్లీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్గా అయితే వస్తుంది. అండ్ ఇది చూడడానికి అయితే మనకి సేమ్ OnePlus Nord 5 లాగే ఉంటుంది. సో N6 వేరియంట్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 30,000 నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో ఇదైతే మనకి July 31st అయితే అఫీషియల్గా లాంచ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకొన్ని ఇమేజెస్ అయితే ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్లో వీటిల్లో అయితే టీజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి షామీ నుంచి అయితే రెడ్మీ నోట్ 17 అయితే రాబోతుంది. సో షామీ వాళ్ళు అయితే రెడ్మీ నోట్ 17 అయితే ప్రస్తుతానికి ఇండియాలో అయితే టీజ్ చేస్తున్నారు. సో రెడ్మీ నోట్ 17 వచ్చేసి ఆల్రెడీ మనకి చైనాలో అయితే రిలీజ్ చేశారు. సో వీళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో రిలీజ్ చేయడానికి అయితే దీన్ని అఫీషియల్గా టీజ్ చేస్తున్నారు. సో షామీ రెడ్మీ నోట్ 17 వచ్చేసి మనకి చైనాలో అయితే 8,000 mAh బ్యాటరీ విత్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారు. సో మన ఇండియాలో కూడా వచ్చేసి 8,000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తారా, లేకపోతే వేరే బ్యాటరీతో తీసుకొస్తారా అనేది ఇన్ డీటెయిల్ అయితే మనకి పూర్తిగా తెలియదు. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది మనకి బ్యాటరీ చూసుకుంటే
8,000 mAh బ్యాటరీతో అయితే మన ఇండియాలో అయితే రావచ్చు అని అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ దీని కెమెరా పార్ట్కి వస్తే మనకి 50 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇదైతే మనకి ఇదైతే మనకి IP54 రేటింగ్తో కూడా వస్తుంది. సో ఇది 8,000 mAh బ్యాటరీతో అయితే మ్యాక్సిమం ఇండియాలో కూడా లాంచ్ వచ్చని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి నైట్ కోర్ అనే కంపెనీ అయితే వీళ్ళైతే 18,500 mAh కెపాసిటీతో ఒక బ్యాటరీ అయితే తయారు చేశారు. సో బ్యాటరీ వచ్చేసి మనకి USB Type-C పోర్ట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ వచ్చేసి మీరు లిథియం అయాన్ బ్యాటరీ లాగా వస్తుంది అండ్ మీరైతే దీనికి USB ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే 18,500 mAh కెపాసిటీతో అయితే వస్తుంది. సో నైట్ కోర్ అనే కంపెనీ అయితే రీసెంట్గా ఇదైతే రిలీజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకైతే ఎక్కడ యూస్ అవుతుందంటే మీరు ఛార్జింగ్ ఎక్కడ చేసుకోవాల్సిన వచ్చినా ఏదైనా ఏమైనా డివైజెస్ ఏమైనా ఛార్జ్ చేయాలని బ్యాటరీ అయితే మీకు 500 ఛార్జెస్ పర్ సైకిల్ వరకు అయితే సపోర్ట్ చేయగలుగుతుంది. అండ్ ఇదైతే 18,000 mAh బ్యాటరీ అంటే మనకి చాలా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది కాబట్టి మీకైతే వన్ టైం ఛార్జ్ చేస్తే మీకైతే ఇదైతే చాలా ఛార్జ్ సైకిల్స్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. సో దీనిలో అయితే మనకి ఇది ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ టైప్ వచ్చేసి యూఎస్బి ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఇదైతే మీరు ఛార్జింగ్ చేసుకునేటప్పుడు అయితే మీరు ఛార్జ్ చేసేటప్పుడు రెడ్ కలర్ అండ్ ఛార్జ్ ఫుల్ అయినప్పుడు అయితే గ్రీన్ కలర్ లైట్తో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇదైతే 32 వాట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తుంది. సో నైట్ కోర్ వాళ్ళు అయితే రీసెంట్గా బ్యాటరీని రిలీజ్ చేశారు. అండ్ మనకి ఇదైతే దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది మనకి ఇంకా అమెరికాలో తెలియదు కానీ సో వీళ్ళైతే బ్యాటరీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది ఇప్పటివరకు టెక్నిక్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం అయితే రెగ్యులర్గా వీడియోస్ తీసుకొస్తా ఉన్నా. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్ న్యూస్ అండ్ న్యూ కంటెంట్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే బాయ్.